బడ్జెట్ అనగానే రాష్ట్ర బడ్జెట్ అనగానే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ బడ్జెట్ వల్ల మా జీవితాలు ఏమైనా మార్పు చేర్పులు ఉంటాయా, విధి విధానాల్లో మార్పులు ఉంటాయా అని చెప్పని ఆబగా ఎదురు చూస్తారు. ఎట్లయితే ఫస్ట్ ఆఫ్ ఎ మంత్ రాగానే జీతం పడే రోజు ఇంట్లో భార్యలు పిల్లలు ఆ జీతం రాగానే ఏమేమి అవసరాలు ఉంటాయి, ఏం కష్టాలు ఉంటాయి, ఏం నష్టాలు ఉంటాయి, ఆ నష్టానికి అవసరమైనటువంటి రీతిలో ఆ జీతాన్ని ఎట్లా వాడుకోవచ్చు అని చెప్పని ఎదురు చూస్తారో అట్లాగే బడ్జెట్ అనగానే ప్రజలు కూడా బడ్జెట్ ఏంటి, బడ్జెట్ ద్వారా వచ్చేటువంటి ఒక అలొకేషన్స్ ఏంటివి, విధి విధానాలు ఏంటివి అని చెప్పని అందరూ కూడా ఎదురు చూస్తారు. అయితే పిండి కొద్ది రొట్టె, ఎంత పిండి ఉంటే అంత రొట్టె చేయగలుగుతాం. ఇది ఒక అంశాన్ని బడ్జెట్ అనాలిసిస్ లో తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. రెండవది, ఇంతకుముందు మాట్లాడుతున్న పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు. వాస్తవానికి దేర్ ఇస్ నథింగ్ టు టాక్. సాయి ప్రసాద్ గారు మాట్లాడినారు, రాజు గారు మాట్లాడినారు, కృష్ణారెడ్డి గారు ఆయన ఎలాబొరేట్ గా పాపన్న మాట్లాడిన తర్వాత ఇస్ నాట్ మచ్. బట్ దెన్ కొన్ని నా దృష్టిలోకి వచ్చిన అంశాలు నేను మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. బడ్జెట్ ను విశ్లేషించినప్పుడు, రాష్ట్ర బడ్జెట్ ను విశ్లేషించినప్పుడు గవర్నర్ గారి ప్రసంగం, దాంట్లో పొందుపరిచిన అంశాలు, రెండవది ఆర్థిక మంత్రిగా మంత్రి ప్రవేశపెట్టేటువంటి ఒక బడ్జెట్ ప్రసంగ పాఠం, దాని తర్వాత ఇంతకుముందు సాయి ప్రసాద్ గారు చెప్పినట్టుగా మీరు ఈ లెక్కలు చూసినరా, ఆ లెక్కలు చూసినరా అని మమ్మల్ని అడిగినారు. ఆ లెక్కల సారాంశము, తర్వాత సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్, సిఏజీ రిపోర్ట్స్, ఇవన్నీ కలిపి అనలైజ్ చేస్తే బడ్జెట్ లో ఉన్నటువంటి ఒక లోగుట్టు అంతా కూడా బయటకు వస్తుంది. ఉట్టి సంఖ్యలు చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది, కానీ లోతైనటువంటి ఒక అధ్యయనం జరగాల. దాంట్లో ఉన్న మంచి చెడులేంటి, ప్రభుత్వాలు చేసేటువంటి ఒక మోసాలేంటివి, లేకపోతే ఏ మార్పులేంటివి అని అర్థం కావాలంటే కొంత లోతుగా విశ్లేషణ చేయాల. జనరల్ గా మాకు అంత టైం ఉండదు, అంత ఓపిక కూడా ఉండదు. ఇలాంటి పెద్దలు చెప్తే కొంచెం ఎక్కువ నేర్చుకుంటాము. బట్ వాట్ ఎవర్ ద లిటిల్ రీసెర్చ్ దట్ వీ హ్యావ్ డన్, అది మీ దృష్టికి తీసుకొచ్చేట ప్రయత్నం చేస్తాం. ఇంకొక అంశం కూడా ఏంటి అంటే, ప్రజలకు అనేక ఆకాంక్షలు ఉంటాయి, ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఆ ఆస్పిరేషన్స్ వర్సెస్ ఆ ఆస్పిరేషన్స్ ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అష్యూరెన్సెస్, ఆ అష్యూరెన్సెస్ ను ఫుల్ఫిల్ చేయడం కోసం కేటాయింపులు ఏంటి, ఖర్చు ఏంటి అనే అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే నాకు ఈ బడ్జెట్ నాకు అనిపించింది ఏంటి అంటే, ఇది ఒక అంకెల గారడి, ప్రజలను మభ్యపెట్టేందుకోసం మసిబూసి మారేడుకాయలు చేసినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది ఈ బడ్జెట్. రెండవది, నేను ఐ కెనాట్ లెజిటమైజ్ ది lacunas in the present budget by making a statement that all the governments, successive governments, end of the day do only this అని చెప్పని నేను I will not be able to do this legitimacy, because every government when they come to the power they make an assurance that మేము గతం కంటే చాలా గొప్పలం, మేము గతం కంటే చాలా అద్భుతంగా పరిపాలన అందిస్తాం, మేము గత తప్పులన్నీ సరిదిద్దాం అని చెప్పిన అధికారంలోకి వచ్చిన తర్వాత యూ కెనాట్ రైడ్ ఆన్ ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఆర్ ఎనీ మిస్టేక్స్ డన్ బై ద ప్రీవియస్ గవర్నమెంట్. యూ హ్యావ్ టు బి క్యాండిడ్, క్లియర్ and transparent, and then whatever that you have promised to the people, you have to implement it. ఇది తప్పనిసరిగా ఒక ప్రజాస్వామ్యవాదులుగా, చదువుకున్న వాళ్ళుగా బడ్జెట్ అనలైజ్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్టివిటీ తోటి మనం చూడవలసింది. ఇఫ్ యూ లెజిటమైజ్ దట్ ప్రీవియస్ గవర్నమెంట్స్ ఇట్లే ఉన్నాయని, 70 ఏళ్ల నుంచి ఇట్లున్నాయని నరేంద్ర మోడీ గారు అంటున్నారు. 70 साल में क्या किया అని నరేంద్ర మోడీ అంటారు. మా రేవంత్ రెడ్డి గారు 10 साल में आप किया అని చెప్పని రేవంత్ రెడ్డి గారు అంటారు. సో దిస్ గేమ్ నెవర్ ఎండ్స్, అండ్ ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ విల్ రిమైన్ వేర్ దే ఆర్. వాళ్ళు అట్లనే పడి ఉంటారు, మనం ఇట్లనే అధికారం కుర్చీలు మార్చుకుంటాం తప్ప ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు రావు. కాబట్టి కొంత ఆబ్జెక్టివ్ గా, స్థూలంగా వాగ్దానాలు ఏంటివి, కేటాయింపులు ఏంటి, ఖర్చులేంటి, సంపద సృష్టిస్తలేదని చెప్పని చూడాలా. నాకు అనిపించింది ఏంటి అంటే, ఈ ప్రభుత్వం పరిపూర్ణంగా ఒకటి అంకెలగాడి, రెండవది సమ్వేర్ అలాంగ్ దే ఆర్ ఇన్కాంపిటెంట్ టు జనరేట్ ద రెవెన్యూ. సాయి ప్రసాద్ గారు, తర్వాత పాపారావు గారు, వీళ్ళంతా కూడా చాలా స్పష్టంగా కొన్ని అంశాలు చెప్పినారు. బడ్జెట్ లోటు బడ్జెట్ తో ఉంది, సంపద సృష్టించలేకపోతా ఉన్నారు, తద్వారా వాళ్ళు ఇచ్చినట్టు వాగ్దానాలు పూర్తి స్థాయిలో అమలు చేయలేక ఇవాళ ఒక లోటు బడ్జెట్ తో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. దీస్ ఆర్ నాట్ పొలిటికల్ రిటారిక్ స్టేట్మెంట్స్, ఇవి ఫ్యాక్చువల్ గా వాళ్లే అసెంబ్లీలో గాని శాసన మండలిలో గాని ప్రవేశపెట్టినటువంటి ఒక పద్దుల వల్ల, లెక్కల వల్ల మనందరికీ కూడా స్పష్టంగా కనబడేది ఏంటంటే, government is incompetent, inefficient and not being able to generate the revenues.
ఏ ప్రభుత్వం అయినా మన ఇంట్లో మగాయని అంటాం, మనం ఇంటి సంపాదించే మగాయని, ఆడోళ్ళు కూడా సంపాదిస్తున్నారు, వేరు ముచ్చట, చెల్లెమ్మ కొడుతుందని వాళ్ళ తర్వాత ఆడోళ్ళు మగాళ్ళు ఇద్దరు సంపాదిస్తారు. బట్ ద ఫండమెంటల్, ఇంటికి పెద్ద అనేటోడి యొక్క ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, అరే మావాడు బాగా డబ్బులు సంపాదిస్తాడు రాబోయే, నెలకు పిల్లలకు అవసరమయ్యే ఖర్చుకు సంపాదిస్తాడు, వాళ్ళ అవసరాలకు, వాళ్ళ విద్యకు, హెల్త్కు, గ్రోత్కు అన్నిటికీ సంపాదిస్తుందని చెప్పారు. అది సంపాదించలేకపోతే సార్ దగ్గర బేకారం వచ్చుతారు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక సమస్య ఏంటి అంటే, వారు దాన్ని కప్పిపుచ్చుకోవచ్చు కాక ముఖ్యమంత్రి గారు నన్ను పోసుకున్నా డబ్బులు లేవని చెప్పని, గత ప్రభుత్వం ఇట్లా చేసిందని అట్లా చేసిందని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేసినప్పటికీ కూడా టుడే ద స్టేట్ ఇస్ ఇన్ సీరియస్ ఫైనాన్షియల్ క్రైసిస్ విచ్ వీఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్. అందుకే దాన్ని ఆ క్రైసిస్ నుండి బయటపడడం కోసం అవసరమైన ఒక ప్రొడక్టివ్ ఎంటర్ప్రైజ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో ప్రణాళికలు లేవు. తద్వారా ఏమవుతుంది అంటే లోటు బడ్జెట్ అవి కప్పిపుచ్చుకోవడం కోసం రకరకాల రీతిలో ప్రజలను మభ్యపెట్టేటువంటి రీతిలో ప్రభుత్వం మాట్లాడుతున్నట్టు ఒక విషయం. నేను ఒక విషయం తమరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ఏం చేస్తానంటే, రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి ఒక రోజు డెఫిసిట్ సర్ప్లస్ రెవెన్యూతో, అంటే దాదాపు ఒక 779 కోట్ల రూపాయల సర్ప్లస్ రెవెన్యూతో రాష్ట్రం వాళ్ళ చేతిలోకి పోతే 2 సంవత్సరాలలో ద డెఫిసిట్ హెస్ కమ్ టు, ఇంతకుముందు మీరు అన్నట్టుగా 10,000 కోట్లు అని చెప్పదు అన్నారు, బట్ ఐ థింక్ ఇట్ ఇస్ అరౌండ్ 9,420 crores ఆఫ్ డెఫిసిట్. అంటే సర్ప్లస్ స్టేట్ 2023లో ఉన్నటువంటి ఒక సర్ప్లస్ రెవెన్యూ కాస్త అతి కష్టపడి బాగా చెమటోడ్చి ప్రభుత్వం సాధించిన విజయం ఏంటి అంటే 9,420 crores ఆఫ్ డెఫిసిట్. ఇది ప్రధానమైనటువంటి ఒక వైఫల్యం ఈ ప్రభుత్వంలో స్పష్టంగా కనబడుతుంది. రెండవది సిఏజీ రిపోర్ట్ కనుక మీరు చూసినట్టయితే 25-26 లో సిఏజీ రిపోర్ట్ ను మీరు పూర్తిగా కనుక చూసినట్టయితే 363 రోజుల పాటు అప్పు లేకుండా ఈ ప్రభుత్వం నడవాల. 365 రోజులు ఉంటే 323 రోజులు రేవంత్ రెడ్డి గారు రోజు ఆర్బీఐ చుట్టూ తిరిగిండ్రు, ఆర్థిక మంత్రి గారు ఆర్బీఐ చుట్టూ తిరిగిండ్రు. అప్పు లేకుంటే అప్పు చేసి పప్పు కూడా అన్నట్టుగా అప్పు లేనిది ప్రభుత్వాన్ని నడపలేదు. అంటే ప్రభుత్వం ఇంతకుముందు అన్నట్టుగా సంపద సృష్టించలేకపోతా ఉంది అనడానికి ఇది స్పష్టమైనటువంటి ఒక నిదర్శనం. రెండవది ఏంటి అంటే, సరే నేను ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు సో మచ్ ఆఫ్ డెట్. వారు 3,47,000 కోట్లు అప్పు తెచ్చి నేను 3,30,000 కోట్ల రూపాయలు కట్టినా అన్నారు. బట్ వాస్తవానికి వారు కట్టింది 1,67,000 కోట్ల రూపాయలే under the FRBM loans and then government guaranteed loans. But then what corporations have repaid also ఆయన అకౌంట్ వేసుకొని నేనే కట్టేసినా అని చెప్పని ప్రభుత్వం ప్రజల్ని తప్పుదోవ పట్టించింది. అసెంబ్లీని కూడా బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ మాదిరిగా అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినారు. బట్ ఎండ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ దట్ దిస్ గవర్నమెంట్ హ్యాస్ బ్రీచ్డ్ ది FRBM లిమిట్స్. ఇది ఫ్యాక్ట్. FRBM లిమిట్స్ దాటుతూ ఇవాళ అప్పులు చేస్తున్న ఒక పరిస్థితి స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక సమాచారం మనం చూడవలసింది ఏంటి అంటే, మనం ఓన్లీ కేటాయింపులు అలొకేషన్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూసి ఇక సంతోషపడిపోతే మనం పప్పులో కాలేసినట్టు అవుతాం. అసలు మర్మం ఎక్కడ ఉంటుందా అంటే యాక్చువల్స్. మనకు మనకు వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వం దయాకరణ వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ 24, 25, 26 and 26-27 3 బడ్జెట్స్ ప్రవేశపెట్టింది. యూ డోంట్ హ్యావ్ ద డేటా ఫ్రమ్ 25 to 26 యాక్చువల్స్ డేటా పూర్తి స్థాయిలో లేదు. కొంత లోతుగా సాయి ప్రసాద్ గారిని పట్టుకొని కొంత లోతుగా పోతే ఏమైనా దొరుకుతుందో తెలియదు కానీ, బట్ వాట్ ఎవర్ ద లిమిటెడ్ డేటా దట్ ఈస్ అవైలబుల్, ఇఫ్ యూ లుక్ అట్ 24-25 డేటా కనుక చూసినట్టయితే ఇన్ ఎనీ సెక్టర్, right from revenue sector to the tax mobilization to tax collections to the kind of expenditure that they planned on various sectors, maybe it's health, maybe it's education, maybe it's agriculture, maybe it's any welfare, anything that you compare, they have not crossed 60%. In some cases నేను డేటా చాలా ఉన్నది, మా దాయకరణ మొదలే తక్కువ మాట్లాడని చెప్పింది కాబట్టి నేను కొంత లిమిటెడ్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. ఆన్ ఎనీ సెక్టర్ దే ఆర్ నాట్ క్రాస్. అది కొంచెం బాధ కలిగించేటువంటి అంశము. నేను ఆ డేటాను కొన్ని రంగాల్లో హౌసింగ్, వాట్ వాజ్ బడ్జెటెడ్ ఇన్ 24-25 was 7,903 crores. వాట్ వాజ్ స్పెంట్ ఈజ్ ఓన్లీ 413 crores, అంటే -95%. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వెల్ఫేర్ కోసం 23,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఖర్చు పెట్టింది 7,420 కోట్లు. అర్బన్ డెవలప్మెంట్ అట్లనే, అట్లా అగ్రికల్చర్ లో అట్లనే రకరకాల రంగాల్లో కూడా ఖర్చు పెట్టలేకపోతున్నారు. అంటే సంపద లేదు, చేతిలో లేదు. దే ఆర్ ఆల్సో స్పెండింగ్ ఆన్ ది లాప్సైడెడ్ ప్రియారిటీస్ లైక్ మేబీ మూసీ ఆర్ ఫ్యూచర్ సిటీ, ఇంటి దగ్గర ఎక్కడైనా ఖర్చు పెడుతుండొచ్చు. ఇది ప్రభుత్వంలో వైఫల్యం. ఇక రెండోది,
మనకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వన్ ఆఫ్ ద వెరీ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్ కాంట్రడిక్టింగ్ ద కాంగ్రెస్ పార్టీస్ ఐడియాలజీ ఇస్ దట్ నరేంద్ర మోడీ ఇస్ మై బడేబాయ్ అని చెప్పని అన్నారు. మేము కూడా అనుకున్నాం బడేబాయ్ తోటేబాయ్ ఏమవుతుంది, ఏ పార్టీలు ఉంటాయి, ఇప్పుడు మేము ఇద్దరం కూడా అన్నదమ్ముల లెక్కనే ఉంటాం, ఇప్పుడు మా చెల్లెమ్మ అక్కడే ఉన్నది, మేము అంత ఒక కుటుంబం లెక్కనే ఉంటాం. వీ మే డిఫర్ ఐడియాలజికల్లీ ఆర్ ఇఫ్ నాట్ ఐడియాలజికల్లీ పొలిటికల్లీ. కానీ ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మోడీ బడేబాయ్ అయిన తర్వాత మనం ఏమనుకుంటాం, ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి బెనిఫిట్ రావాలని చెప్పని కోరుకుంటాం. ఇఫ్ యు లుక్ ఎట్ ద గ్రాంట్ ఇన్ ఎయిడ్ డేటా అది కనుక చూసినట్టయితే వీళ్ళు టార్గెటెడ్ వాట్ వాజ్ ఎస్టిమేటెడ్ వాజ్ 21,000 crores నేను కేంద్ర ప్రభుత్వం తెస్తానంటే వచ్చింది పట్టుమని 7,000 కోట్లు కూడా రాలేదంటే బడేబాయ్ చోటేబాయ్ బంధం అనేటువంటిది తెలంగాణ ప్రజలకు ఉపయోగపడతలేదు. నిర్బంధంగా బరిగీసి ఇవాళ కేంద్రంతో కొట్లాడవలసినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారితో సయోధ్యనా, సరెండరా, లేకపోతే సరైన రీతిలో ప్రశ్నించలేకపోతున్నారా? ఎండ్ ఆఫ్ ద డే ద గ్రాంట్ ఇన్ ఎయిడ్ లో సీరియస్ డెఫిసిట్ కనబడతా ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రెవెన్యూ రిసిప్ట్ లో లోపం ఉంది, ట్యాక్స్ కలెక్షన్స్ లో లోపం ఉంది, గ్రాంట్ ఇన్ ఎయిడ్ లో లోపం ఉంది. ఇక పిండి లేదు. మరి రేవంత్ రెడ్డి గారు కోసుక తినమనంటే ఏమంటాడు మరిగా అదే అంటున్నాడు కదా. కాకపోతే మనం రేవంత్ రెడ్డి గారిని కోసుక తినమంటున్నాడు ఏం లేదని చెప్పని స్పేర్ చేస్తామా అంటే మన పుట్టి పగిలిపోతుంది. యూ హ్యావ్ టు క్వశ్చన్, యూ హ్యావ్ టు మేక్ ది గవర్నమెంట్ అకౌంటబుల్. అట్లయితేనే మనం బతుకుతాం, మన పిల్లలు బతుకుతారు, మన హెల్త్ సెక్టర్ బతుకుతుంది, మన ఎడ్యుకేషన్ సెక్టర్ బతుకుతుంది. ఇక విషయానికి వస్తే ఎడ్యుకేషన్ విషయంలో చాలా రైతులు ఫస్ట్ రైతు విషయం మాట్లాడతాం. రైతు విషయంలో రైతు భరోసా పూర్తిగా దాన్ని పండబెట్టేసినారు, పూర్తి స్థాయిలో పండబెట్టేసినారు. రైతు భరోసా పండబెట్టేసినారు. దాదాపు 286 మంది రైతులు ఇవాళకి చనిపోయినట్టుగా రాజుగారు, మేబీ మై నెంబర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో, బట్ నాకున్న సమాచారం మేరకు అరౌండ్ 286 ఫార్మర్స్ ఆర్ డైడ్. వాళ్లకు మీరు అన్నట్టుగా రైతు బీమా పథకం పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు, వాళ్ళకి రావాల్సిన పెన్షన్స్ కానీ లేకపోతే సరైన ఆర్థిక వెసులుబాటు కలగట్లేదు, పంట బీమా పథకం అమలు కావట్లేదు, పంట బోనస్ సన్న బియ్యం అని చెప్పని మెలకబెట్టిండ్రు. రైతు డిక్లరేషన్ మా దయాకర్ గారు మేము ఇద్దరమే కూర్చొని రాసినాం. మేము రాసినాడు సన్న బియ్యం అని రాయలే, మేము రాసిన అన్ని పంటలు రాసినాం. సడన్ గా మెలకబట్టుకొచ్చి సన్న బియ్యం అని చెప్పని మెలకబట్టుకొచ్చి ఆ బియ్యానికి మాత్రమే బోనస్ ఇస్తూ ఇవాళ మిగతా పంటలకు ఇవ్వకపోవడంతో ఇవాళ రైతులు అల్లాడిపోతా ఉన్నారు, బిచ్చగాళ్ళు అయిపోతా ఉన్నారు. వాళ్ళను పట్టించుకునే నాదుడు లేడు. ఎరువులు విత్తనాలు మీకే ఎరక నేను చెప్పవలసిన అవసరం లేదు. లైన్లలో నిలబడి ఎరువులు తేలేక విత్తనాలు తేలేక ప్రభుత్వ వైఫల్యంతో ఏ రకంగా ఇబ్బందికి గురవుతున్నారనే విషయాన్ని, ఈ రకంగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కూడా తుంగలో దొక్కినట్టు ఒక పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. దెన్ దిస్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ మేడ్ వన్ సింగిల్ స్టేట్మెంట్ ఇన్ ద బడ్జెట్. మనం ఏమనుకుంటాం బడ్జెట్ లో, గవర్నర్ స్పీచ్ కానీ బడ్జెట్ లో కానీ దర్ మస్ట్ బి సమ్ కైండ్ ఆఫ్ అకౌంటబిలిటీ ఇన్ ద డైరెక్షన్ ఎటు తీసుకుపోతున్నాం రాష్ట్రము, ఆస్పిరేషన్స్ వర్సెస్ అష్యూరెన్స్ అని చెప్పని. జాబ్ క్యాలెండర్ అన్నారు, దేర్ ఇస్ నో డిస్కషన్ అబౌట్ ఇట్. 2 lakh jobs అన్నారు. హౌ ఇస్ దట్ దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ దోస్ నెంబర్ ఆఫ్ జాబ్స్, క్రియేట్ దోస్ జాబ్స్ అనే ఒక విషయం పట్ల చర్చ లేదు. కానీ స్థూలంగా మాత్రమే 67,000 ఉద్యోగాలు ఇచ్చినామన్నారు. అందులో 50,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం గుర్తించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలుపెట్టిన దాన్ని వాళ్ళ అకౌంట్ లో వేసుకొని ప్రజలను 2 lakhs అంటే నేను ఏం అజ్యూమ్ చేస్తా, వెన్ ద రేవంత్ రెడ్డి బికేమ్ ద చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ దట్ డేట్ టు టిల్ డేట్ ఫస్ట్ ఇయర్ లో 365 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారంట. పాత ఉద్యోగాలు కూడా నా అకౌంట్ లో వేసుకొని నేను చేసినా అని చెప్పని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా దయాకరణ విద్యార్థి పక్షపాతి, నిరుద్యోగ పక్షపాతి కాబట్టి ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉంటారు, చెప్పాలా అని చెప్పని నేను కోరుకుంటున్నా. ఇందులో నిరుద్యోగులకు కూడా అన్యాయం జరిగింది. ఇకపోతే ఇక పెన్షనర్స్ విషయం మీరే మాట్లాడినారు.